ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పే గొప్ప కళాఖండం విడుదలైందంటూ యావత్ దేశమంతా బాహుబలి 2 చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే కొందరు ఆకతాయిలు మాత్రం తమ వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు. తామేదో ఘనకార్యం చేస్తున్నట్లుగా మొబైల్ ఫోన్లలో సినిమాని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలో ఉన్న కీలక సన్నివేశాల క్లిప్పులు ఎన్నో బయటకు వచ్చేశాయి. కొందరైతే ఏకంగా 50 నిమిషాల నిడివిగల వీడియోని పోస్ట్ చేసేశారు. ఇంకొందరు ఆ తర్వాత సన్నివేశాల్ని బిట్ల వారీగా రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేశారు. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు సినిమా మొత్తం నెట్లోకి వచ్చేసిందనే చెప్పాలి. థియేటర్ల దగ్గర జనాల గోల ఎక్కువగా ఉండడం వల్లనో లేక మరే ఇతర కారణమో తెలియదు గానీ థియేటర్ యాజమాన్యాలు మొబైల్లో రికార్డ్ చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ముందస్తు జాగ్రత్తలు కూడా పాటించలేదు. దీంతో ఆకతాయిలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇలా చేయడం చట్టరీత్యా వ్యతిరేకమే అని తెలిసినప్పటికీ ఏ మాత్రం భయం లేకుండా మొబైల్ క్యామ్లలో రికార్డ్ చేసేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి పారేస్తున్నారు. ఇది తప్పని జనాలకు అర్థం కావట్లేదు. 5 ఏళ్ల పాటు కష్టపడ్డ రాజమౌళి అండ్ టీం శ్రమని గంగలో కలిపేస్తున్నారు. మనం తినే ప్లేటులో మనమే చిల్లు పెట్టుకున్నట్లేనని వీళ్ళెప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. ఇలాంటి వాళ్ల వల్లే సినీ పరిశ్రమ స్థాయి దిగజారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వారికి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా తీవ్ర చర్యలు చేపట్టాల్సిందే. లేకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.